హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్. ఈరోజు మటన్ కీమా వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక చిన్న రోల్ తీసుకొని అందులో చెక్క లవంగం వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అందులోనే ఎండుమిరపకాయ ధనియాలు వేసుకొని అవి కూడా బాగా మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. ఇలా బాగా పౌడర్ అయిన తర్వాత ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. ఒక బౌల్లో వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్ది కరివేపాకు, తెల్లగడ్డని ఇలా ఒలుచుకొని వేసుకోవాలి. అలానే ఒక ఆనియన్ కూడా వేసుకోవాలి. అది కూడా బాగా మెత్తగా మిక్సీలో దంచుకోవాలి. ఇలా బాగా మేగిన తర్వాత అది కూడా తీసి బౌల్లో వేసుకొని అందులోనే పుదీనా వేసుకోవాలి. అది కూడా దంచేసి అందులోనే కొత్తిమీర కూడా వేసుకొని దంచేసుకోవాలి. ఇలా మొత్తం అంతా అందులో వేసుకొని ఇప్పుడు మటన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ రోట్లో వేసుకొని బాగా మెత్తగా అయితే దంచుకోవాలి. మటన్ కీమా అయితే చేసుకోవాలి. ఇలా బాగా మటన్ అంతా మెత్తగా మెదిగిపోయిన తర్వాత తీసి బౌల్లోనే వేసుకోవాలి. ఇలా మటన్ అంతటిని దంచుకొని బౌల్లో వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులో ఒక అల్లం ముక్క అయితే వేసుకోవాలి. అలానే కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచిన తర్వాత ఇప్పుడు మటన్ కీమాలో అది కూడా కలిపేసి మొత్తం మిక్సీలో కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్సీలో కలుపుకోవాలి. వాటర్ అయితే అస్సలు వేసుకోకూడదు. ఇలా ఉండలు చేస్తే ఇలా ఉండల్లాగా రావాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం ఆయిల్ అంతా వేసుకున్నాక హీట్ అయిన తర్వాత చిన్న చిన్న వడల్లాగా చేసుకొని వేసుకోవాలి ఆయిల్లో. మంట అయితే సిమ్లోనే ఉండాలి, లేకుంటే మాడిపోతాయి. మటన్ కాబట్టి కొద్దిగా స్లోగానే ఉడుకుతుంది. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇలా బ్రౌన్ కలర్ రావడానికి. బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని ఇప్పుడు తీసేసి పక్కన పెట్టుకోవడమే. అంతే, మటన్ కీమా వడలు రెడీ అయిపోయినట్లే. అంతే సింపుల్గా ఇంట్లోనే మటన్ కీమా వడలు రెడీ చేసుకోవచ్చు. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.